హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులు స్వయం ఉపాధి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అయితే ప్రారంభించింది. ఈ పథకం కింద 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అయితే చేస్తుంది గవర్నమెంట్. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5. లింకు నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు మనం అప్లై చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి మే 21 నుంచి 31 మధ్యన జిల్లాలలో కమిటీలలో అర్హుల జాబితాలను రిలీజ్ చేస్తారు. జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజీవ్ యువ వికాస మంజూరు పత్రాలను అయితే అందించడం జరుగుతుంది. మరి అర్హతలు ఏంటి? గ్రామీణ ప్రాంతాలలో నివసించే యువతకు ఆరు నిరుద్యోగులకు సంవత్సరానికి 1,50,000 ఆదాయం ఉండాలి. పట్టణాలలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలు ఉన్న వాళ్ళకి 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. గ్రామీణలో వచ్చి 1,50,000, పట్టణాలలో అయితే 2 లక్షలు. దరఖాస్తులు రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్ కార్డు లేకపోతే ఒకవేళ మీరు లేటెస్ట్ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తుదారు వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు 21 నుంచి 60 ఏళ్ళ మధ్య ఉండాలి. అంటే వ్యవసాయంకి సంబంధించిన యూనిట్లకు అప్లై చేసుకుంటేనేమో 21 నుంచి 60 మధ్య ఉండాలి. మిగిలిన వాటికేమో 21 నుంచి 55 మధ్య ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత ఉంటుంది. నెక్స్ట్, ప్రాధాన్యతలు. ఎవరెవరికి ఫస్ట్ ప్రయారిటీ? మొదటిసారి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్కు దరఖాస్తు చేసుకున్న వారికి, మహిళలకు 25%, ఒంటరి మహిళ, వితంతువులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తర్వాత వికలాంగులకు 5%, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కుటుంబాలు, నైపుణ్యం గల వారికి ప్రాధాన్యం. మరి ఏమేం కావాలి పత్రాలు అంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, తెలంగాణ ఏర్పాటు తర్వాత జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ పుస్తకం. ఒకవేళ వ్యవసాయానికి సంబంధించిన పథకాలకు అప్లై చేసుకుంటే పట్టాదారు పాస్ పుస్తకం, వికలాంగుల కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకుంటే సదరం సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మీరు దరఖాస్తు విధానం ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, నేను కూడా చేశాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అయితే వచ్చిన అప్లికేషన్లను మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మనకు చెక్కింగ్ చేసిన తర్వాత అయితే మనకు మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, 50,000 వరకు రుణం తీసుకుంటారు అనుకోండి. మీరు 50,000 తీసుకుంటే మీరు కట్టవలసిన అవసరం ఏం లేదు. మొత్తం ఫ్రీ. 50,000 ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు. 50,000 నుంచి 1,00,000 వరకు తీసుకుంటే 90% రాయితీ వస్తుంది. 10% కట్టాలంటే 1,00,000 తీసుకుర్రు అనుకోండి, మీరు 10,000 కట్టాలి. మీరు 90,000 ఫ్రీ. 1,00,000 నుంచి 2 లక్షలు తీసుకుంటే 80% రాయితీ వస్తుంది. 20% మీరు బ్యాంకు రుణం పొందొచ్చు. 2 లక్షల నుంచి 4 లక్షలు తీసుకుంటే 70% రాయితీ, మిగిలిన 30% మీరు కట్టాలి. అత్యంత పేద కుటుంబం 90% ఏమో రాయితీ వస్తుంది, 10% ఏమో ఈఎంఎఫ్ అంట. చిన్న నీటిపారుదల వాళ్ళకి 10%. సో మీరు 50,000 తీసుకుంటే కట్టవలసిన అవసరం లేదు. 50,00,000 తీసుకుంటేనేమో 10,000 కట్టాలి, 90,000 మాఫీ. 2 లక్షలు తీసుకుంటేనేమో 2 లక్షలలో 80% అంటే 1,60,000 ఏమో మాఫీ, మిగిలిన 40,000 మీరు కట్టాలి. 4 లక్షలు తీసుకుర్రు అనుకోండి, 4 ఏళ్ళు 28 అంటే 2,80,000 బాకీ, 1,20,000 కట్టాలి. ఈ విధంగా ఇవి రూల్స్. ఏ విధంగా అప్లై చేసుకోవాలి లింక్ అనేది కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.